बाबा व्यतिरेकुलारा खबरदार 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 बाबा व्यतिरेकुलारा खबरदार खबरदार शाहिद राहुल आरा खबरदार खबरदार। చాలా మంది బాబా మీద హిందూ అయినా ముస్లిం అయినా మాట్లాడుతున్నారు. సో బాబా హిందూ కాదు, ముస్లిం కాదు. బాబా ఏమంటుంటే పరబ్రహ్మ ఒకటే, सर्वधर्मम ఒకటే, सबका मालिक एक है. साईं बाबा यही सबको उपदेश दिए हैं. श्रद्धा से बोरी बाबा के पास जाए, आप जाइए तो श्रद्धा से जाइए. बाबा सबकी मनोकामना पूर्ण करते हैं. इस प्रकार से बाबा साईं बाबा के विषय में इस प्रकार से कोई व्यवहार ना फैलाएं और साईं बाबा सबकी मनोकामनाएं पूर्ण करते हैं. साईनाथ महाराज की మీరెందుకు తప్పుదోవన పట్టిస్తున్నారు? ప్రజల్ని విభజించేందుకు చెప్తున్నారు? ఆ సత్యాన్ని తెలుసుకోండి. ఫస్ట్ మీరు నిజమైన ఆత్మజ్ఞానులైతే ఆత్మజ్ఞానం బోధించండి ప్రజలకు, సత్యాన్ని తెలుసుకోండి. సనాతన ధర్మం ఏమంటుంది దాన్ని బోధించండి. మీరు ఏదో ఈర్ష్యాద్వేషాలు మనసులో పెట్టుకొని రకరకాలుగా ఈ విధంగా మాట్లాడడం సబబుద్ధి కాదు. విశ్వాసం ఎవరిదైతే ఉందో వాళ్ళు ఆ ప్రకారంగా కొలుస్తారు. సంపాదించుకోవాల్సింది ఏదో బోధించి సంపాదించుకోండి. కొన్ని సత్యాలు బోధించండి జనాలకు, తప్పుతో పట్టించకండి. మీరు ఈ విధంగా మాట్లాడితే నాశనం అయిపోతారు. కాబట్టి సర్వనాశనం కాకుండా చూసుకోండి. షణ్ముఖ శర్మ గారు మరి శివప్రసాద్ గారు, మీరు దయచేసి గోరక్షణ చేయండి. బాబా మీద పడకండి. బాబా మీద పడితే మట్టిలో కలిసిపోతారా మీరు ముండ కొడుకులారా. బాబా అనేది ఒక్కడే, సబ్కా మాలిక్ ఏకే. కానీ బాబా నిందిస్తే మాత్రము మీరు మాత్రం వేస్ట్ అవుతారు. మీరు ఎక్కడ రమ్మంటే అర్ధరాత్రి కానీ నేను ఒక్కడే వస్తా, మీతో సవాల్ చేస్తా. నేను ప్రతి గుడికాడ నేను వచ్చి ఇదే దాడాకారం మీకు చేస్తానండి. మీరు ఎక్కడ రమ్మంటే ఏ రోజైనా సరే, అర్ధరాత్రి అయినా సరే నేను వస్తాను, సిద్ధంగా ఉంటాను. నేను నా ప్రాణం పోయినా పర్వాలేదు, బాబా గురించి కంపల్సరీ పోరాడతా నేను. ఖబర్దార్ ఖబర్దార్ శివప్రసాద్, ఖబర్దార్ ఖబర్దార్ షణ్ముఖ శర్మ, ఖబర్దార్ ఖబర్దార్. షణ్ముఖ శర్మ, నువ్వు ప్రవచనాలు చెప్తావు, ఇదేనా నువ్వు చెప్పేది? ఎన్నో ప్రాణాలు తీస్తున్నారు, దాని గురించి చేయండి. బాబా మీద ఎందుకు రా ముండ కొడుకున్నారా? మీకు మర్యాదగా బాబు ఉండండి. మీరు బాబా మీద చేయకండి. మీరు గోరక్షణ చేయండి. మీరు ఎంత చేస్తారో గోరక్షణ చేయండి, మేము కూడా సహకరిస్తాం మీతోని. కానీ బాబా గురించి చెప్తాం మాత్రము. షణ్ముఖ శర్మ గారు మీ ప్రవచనాలు ఎన్నో చెప్తున్నారు, మేము వింటున్నాము. కానీ ఈ విధంగా మీరు చేస్తారని మేము అనుకుంటలేము. కానీ మీకు దయచేసి చెప్తున్నా, ఎక్కడ రమ్మంటే నేను అక్కడ వస్తా. కానీ ఇటువంటి బాబా గురించి చెడు విచారణగా చేయకూడదని నాకు మనవి. మీరు పంతులు, ఇంకా పంతులు ఎంత మంచిగా ఉండాలి, అందరూ ఐకమత్యం తీసుకురావాలి. మీరు ఇదేందా మీకు బుద్ధి వాళ్ళ పని? ఇదేనా మీకు చేసేది? శర్మ గారు ఇదేనా? శివప్రసాద్ గారు ఇదేనా? నువ్వు శివప్రసాద్ గారు నువ్వు అందరి మీద చూస్తున్నావు. నువ్వు ఇదేనా మళ్ళీ ఆడిచ్చినప్పుడు అలా ఆట బొమ్మగా పాట ఇదేనా నీ పాట ముండకొడక? చూస్తే అట్లుంటావు. ఖబర్దార్ శివప్రసాద్ గారు, నువ్వు చెప్తున్నా ఏదైనా ఉంటే చెప్పు, వస్తా. నేను ఒక్కడే వస్తారా? కానీ ఏదైనా బాబా మీద బదలాం చేస్తే మాత్రము ఊరుకునే ప్రసక్తి లేదు.
ఒక్కంతోని 100 మంది కాదు 1000 మందిని తోలుకొస్తా. నీ ఇంటికాడు ఉంటా నాడు ఇంటికాడు ఉంటా. నేను ఏ సవాల్ చేస్తావో చెయ్యి. నేను వస్తా. నేను విన్నావా శివప్రసాద్ గారు? ఇటువంటి దొంగ తిరుగు మాటలు వద్దు నీకు. డేర్గానా డైరెక్టరా? బాబా ఏమన్నాడు? ఒక్కటే మాట అన్నాడు బాబా. ఏమని తెలుసా? సొక్క మాలిక్ ఏక. బాబా నిందించలే ఎవరిని ఇట్లా ఆడొక్కడు వీడొక్కడు అని బాబా చెప్పలే. మాట్లాడదామంటే మాట్లాడదాం, కోర్టుకు రమ్మంటే కోర్టుకు వస్తా, ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తా నేను. విన్నావా? కానీ ఇటువంటి ప్రచారాలు దయచేసి చేయకండి. బాబా బాబా అంటున్నారు. మరి బాబా దగ్గర పోండి. మరి షిరిడీకి పోయి 10 రోజులు ఉండి సేవ చేయండి. ఆడ తెలుస్తుంది మీకు. ఈడ ఉండి సేవ మీ ఇండ్లకాడు ఉండి యూట్యూబ్లలో పెట్టుకొని ఇవేనా మీరు చేసేది పనులు? సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఖబర్దార్ 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 ఖబర్దార్. క్రైస్తవులేమో ఒక్కటే క్రైస్తవుడు అంటున్నాడు, ముస్లిం ఒకే ముస్లిం అంటున్నాడు. గురువులకి, సంస్థాన పీఠాధిపతులకి, వీళ్ళందరికీ కూడా మన లోపల మనమే వర్గాలు చేస్తున్నారు. మీరే వర్గాలు చేస్తున్నారు. హిందువులలో మళ్ళీ ఎన్ని వందల వర్గాలు చేస్తున్నారు. చెప్పేది భగవద్గీత చెప్తే సాయిరామ్ అని ఎందుకు అనొద్దు? సాయిబాబా ఎంతమందికి ధ్యానం చెప్పిండు, ఎంతమందికి ప్రేమను వంచమన్నాడు. ఆయన మాటలు పట్టుకోకుండా మీరు దూషిస్తే హిందువులలో రెచ్చిపోవడానికి కారణమే ఇలాంటి పీఠాధిపతులు అయిపోయిందని నేను అనుకుంటున్నాను. మన హిందువులలో ఏ పీఠాధిపతి అయినా ఎవరైనా సబ్కా మాలిక్ ఏకే అని ఒకటే మార్గంలో ఉండాలి. ఆత్మ ఒక్కటే, దైవం ఒక్కటే, అంతే. ఏ కులము ఏ మతం అనేది లేదు అక్కడ. అలాంటి హిందువుల్లో ఇన్ని చేస్తున్నారంటే మీరే చేస్తున్నారు. హిందూ భక్తులారా, మనము అందరం ఒక్కటే. ఇంతమంది పూజలు ఉన్నారు, ఇంతమంది పీఠాధిపతులు ఉన్నారు. ఏ ఒక్కరైనా హిందూ దేవాలయ పైన కాపాడుతున్నారా? హిందూ దేవాలయాలు పరిశుభ్రంగా చూస్తున్నారా? సాయిబాబా ముస్లిం అంటున్నారు. ఇవాళ గుర్తుకొచ్చిన సాయిబాబా ఎన్నేళ్ళ చరిత్ర ఉంది సాయిబాబా కోసం? ఎన్ని ఏళ్ళ యుగాల నుంచి ఉంది సాయిబాబా చరిత్ర. ఇవాళ సాయిబాబా గుర్తుకొచ్చిండా? రాజకీయం చేసి డబ్బులు సంపాదించిందరా కొడుకులారా. ఎవరికైనా శాపంతో ఊరికే పోదు. చండాలుడు, మూర్ఖుడు, నువ్వు స్వామివైనా, పీఠాధిపతివైనా, మఠాధిపతివైనా ప్రతి గ్రామాలలో తిరుగు, ప్రతి ఊర్లలోకి రా, జనాలలోకి రా, ఇది చెప్పు, మన ధర్మం ఇది. అంతేకాని చిల్లర రాజకీయాలు చేసుకుంటూ మేము బొట్టు పెట్టుకున్నా, నేను మాలలు వేసుకున్నా, నేను హిందువుని అన్నటోడు. సాయిబాబా చెప్పింది శ్రద్ధ, సబూరి, సహనము. అంటే ఎవరిని హింసించకూడదు, ఎవరిని ద్వేషించకూడదు. శ్రద్ధాభక్తితో ధ్యానం చేసుకుంటూ నామస్మరణ చేయమని చెప్పింది తప్ప మతానికి కానీ, కులాలకు కానీ, వర్గాలకు కానీ నేను ముస్లిం అని చెప్పి రమ్మని చెప్పలేదు. హిందూ ధర్మం కాపాడాలంటే మన దేవాలయాలు మనం కాపాడుకోవాలి. ఏ దేవాలయ కాడ అపవిత్రం కాకుండా చూసుకోవాలి. ఇది ఫస్ట్ స్వామీజీలు, పీఠాధిపతులు ఇది చెప్పండి. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది, అధర్మము ఓడిపోతుంది. ధర్మం ఎప్పుడు ఎలా నిలుస్తుంది అంటే నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు మాత్రమే. నీలో సహనము, ఓర్పు ఉన్నప్పుడు. అంటే బాబా చెప్పింది ఒకటే, ఏమని? నీలో కనుక సహనం ఉన్నట్లయితే, నిజాయితీ ఉన్నట్లయితే నిన్ను రక్షిస్తుంది ఆ ధర్మము. ఏ ధర్మத்தை కాపాడుతావో ఆ ధర్మం రక్షిస్తుంది. ఏ దుస్తులు ఎవరు తప్పు చేసినా ఆ శిక్ష ఆ పరమాత్మకే చెప్పాలి. మనలో సాధ్యమైనంత వరకు ధర్మంలో ఉండాలి. వాళ్ళు ఎవరు తప్పు చేసినా వాళ్ళకు శిక్ష ఉంటుంది.